Hi friends, welcome to my channel. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తున్నారని అనుకుంటున్నాను. చూస్తేనే మీకు తెలుస్తుంది. యూట్యూబ్ గురించి వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది. అంటే కొత్త యూట్యూబర్స్కి సజెషన్స్, అంటే కొత్త ఛానల్ ఎలా పెట్టాలి అన్నీ నేను వీడియోస్ చేశాను ఇంతకుముందు. అయితే నాకు కామెంట్స్ వచ్చిన కొద్దీ వీడియోస్ చేసుకుంటూ పోయాను. అవి నాకున్న పరిజ్ఞానం మేరకి నేను సలహాలు ఇచ్చేవాడిని. అయితే ఈ మధ్య కామెంట్స్ రావట్లేదు. అలా అంటే యూట్యూబ్ గురించి డౌట్ ఉన్నట్టు ఇది ఎలా చేయాలి అని చెప్పి అప్పుడు చాలా వచ్చినాయి కామెంట్స్, ఇప్పుడు రావట్లేదు. కాబట్టి నేను ఆ వీడియోస్కి గ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం యూట్యూబ్లో జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. ఇది మీరు కూడా ఫాలో అయితే సింపుల్ ట్రిక్సే ఉంటాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కూడా ఫాలో అయితే మీ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ తొందరగా గ్రో అవుతారు. గుర్తుపెట్టుకోండి, మనకు యూట్యూబ్ 1 year టైం ఇచ్చింది, 365 days. ఈ 365 daysలో మనం చేయాల్సింది 1000 సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం, అలాగే 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయడం. అంటే మన వీడియోస్ అన్నీ కలిపి వ్యూవర్స్ చూస్తారు కదా, ఆ చూసిన టైం ఒక్కొక్క నిమిషం కౌంట్ చేసి మొత్తంగా 4000 వాచ్ అవర్స్ అయిపోవాలి. నిజానికి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడం కొంచెం ఈజీ అంటే ఈజీ కాదు, దానికి కూడా చాలా కష్టపడాలి. కాకపోతే ఆ 4000 వాచ్ అవర్స్ అయిపోవడానికి ఇంకా కష్టపడాలి. కొంతమందికి 2000, 3000, 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కూడా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేని ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది వాచ్ అవర్ మీద. కానీ చాలామంది ఏం చేస్తారంటే, నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ కావాలి, సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్ చేసి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, సబ్స్క్రైబర్స్ అలా పెంచుకుందాం అని ఎప్పుడు సబ్స్క్రైబర్స్ మీద దృష్టి పెడతారే తప్ప వాచ్ అవర్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. వాచ్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ వీడియోలో ఆ వాచ్ అవర్ని కూడా ఎలా పెంచుకోవచ్చో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి. షార్ట్ వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, ఒక షార్ట్ వీడియో చేస్తే కనీసం ఒక్క సబ్స్క్రైబర్ అన్నా యాడ్ అవుతున్నారు. మనకు 1 minute లోపు పనే కదా, పైగా దానికి ట్యాగ్స్ అవసరం లేదు, టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది, థంబ్నెయిల్ అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. షార్ట్ వీడియో చేస్తే సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు అని చెప్పి చాలామంది షార్ట్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ చేయడం చేస్తున్నారు. దానివల్ల మీ వాయిస్, మీ ఫేస్ కనుక ఆ వీడియోస్లో ఉంటే మీరు కొంచెం ఫేమ్ అవుతారు తప్పిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. యూట్యూబ్ ఛానల్ని జనరల్గా ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేస్తారు? మనీ కోసమే కదా. నేను కూడా స్టార్ట్ చేసింది మనీ కోసమే. నెలకి ఎంతో కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, మనకి మనం చేసే జాబ్కి కొంచెం తోడుగా ఉంటుంది, సేవింగ్స్కి పనికొస్తుంది, కష్ట సమయాల్లో పనికొస్తుంది అని చెప్పి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరైనా డెవలప్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేస్తారు, నేను కూడా ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. కాబట్టి మీరు డెవలప్ అవ్వాలి, ఒక ఇన్కమ్ కావాలి యూట్యూబ్ నుంచి అనుకుంటే షార్ట్ వీడియోస్ చేయడం ఆపేయండి. అంటే పూర్తిగా కాదు, షార్ట్ వీడియోస్ పైనే ఆధారపడడం మానేయండి. ఒకవేళ షార్ట్ వీడియోస్తో మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినా కూడా షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్తో మీకు ఒక్క వాచ్ అవర్ కూడా కౌంట్ అవ్వదు. 4000 కాదు కదా, ఒక్క వాచ్ అవర్ కూడా కౌంట్ అవ్వదు. మనం చేసిన ఫుల్ లెంత్ వీడియోకే వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ కౌంట్ అవుతుంది మనం చేసిన ఫుల్ లెంత్ వీడియోకి. ఫుల్ లెంత్ వీడియోకి వ్యూస్ రావట్లేదు అంత, షార్ట్ వీడియో అయితే అప్పుడే 100లో 1000లో వెళ్ళిపోతుంది అంటారు కొంతమంది. షార్ట్ వీడియోస్ అంటే ఏంటి? షార్ట్ వీడియోస్లో చూపిస్తుంది, ఇలా స్క్రోల్ చేసిన కొద్దీ వీడియోస్ వస్తూ ఉంటాయి, దానిలో మీ వీడియో కనిపించవచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉండి చూస్తారు, లేదంటే స్వైప్ చేస్తారు. వాళ్ళు 1 సెకండ్ చూసినా కూడా అది మీకు వ్యూ కౌంట్ అవుతుంది. కానీ
దానివల్ల ఏం లాభం? ఏ యూజ్ లేదు దానివల్ల. వాచ్ అవర్ కౌంట్ అవ్వదు, సబ్స్క్రైబర్స్ వస్తే వస్తారు. సో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, షార్ట్ వీడియోస్ చేయడం తగ్గించుకోండి. అంటే మెయిన్గా వాటి మీద ఆధారపడటం మానేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి టిప్స్ చెప్తున్నాడు కదా, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా దాంట్లో భాగమే. మీరు షార్ట్ వీడియోస్ కంటిన్యూగా చేస్తూ పోతుంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది అంటే, యూట్యూబ్ అల్గారిథం ఏమర్థం చేసుకుంటుందంటే, ఓహో వీళ్ళది షార్ట్స్ ఛానల్ ఏమో అని చెప్పి మీ షార్ట్ వీడియోస్ని ఎక్కువగా పుష్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ కంటిన్యూగా చేస్తూ సడన్గా ఫుల్ వీడియో పెడితే దానికి వ్యూస్ రావు. ఎందుకంటే మీది షార్ట్ ఛానల్గా, అంటే షార్ట్ వీడియోస్ ఛానల్గా కన్వర్ట్ అయిపోతుంది, అలా అర్థం చేసుకుంటుంది యూట్యూబ్ అల్గారిథం. కాబట్టి మీ ఫుల్ లెంత్ వీడియోస్ని పుష్ చేయదు. కానీ ఇప్పుడే ఆపేసి షార్ట్ వీడియోస్ చేయడం తగ్గించి ఇప్పటి నుంచే ఫుల్ లెంత్ వీడియోస్ స్టార్ట్ చేస్తే అప్పుడే రిజల్ట్ రాదు, కొంతకాలం టైం పడుతుంది. ఒక 1-2 months అలా కంటిన్యూగా చేసుకుంటూ పోతే మీ వీడియోస్కి, మీ ఫుల్ లెంత్ వీడియోస్కి వ్యూస్ పెరగడం మీరే చూస్తారు. సో ఈ షార్ట్ వీడియోస్ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి షార్ట్ వీడియోస్ పనికొస్తాయేమో. షార్ట్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఫుల్ లెంత్ వీడియోస్ చూడరు, అది గుర్తుపెట్టుకోండి. అయితే అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ వల్ల వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో చూడరు కాబట్టి మనకు ఎటువంటి యూజ్ లేదు. కొంచెం కష్టమైనా సరే ఫుల్ లెంత్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుందాం. ఇక ఫుల్ లెంత్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? ముందుగా మనం చేసే వీడియో క్లారిటీగా, షేక్ అవ్వకుండా, మనం చెప్పేది అర్థమయ్యే విధంగా క్లియర్గా మాట్లాడాలి. అదొకటి. ఇంకొకటి, చుట్టుపక్కల నాయిస్ రాకుండా చూసుకోండి. దానికోసం ఇటువంటి మైక్ ఒకటి కొనుక్కుంటే బెస్ట్. ఈ మైక్ ఏం చేస్తుందంటే మన వాయిస్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది, బయట నాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ మైక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి చాలా హై ప్రైస్ ఉన్నాయి. అవేం చేస్తాయంటే పూర్తిగా నాయిస్ని రిడ్యూస్ చేసేస్తాయి, పూర్తిగా నాయిస్ని తీసేస్తాయి. అందుకే మీరు చూడండి, ఫేమస్ యూట్యూబర్స్ దగ్గర ఓన్లీ వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది తప్ప పక్కన ఎటువంటి సౌండ్ వినిపించదు. సో క్లియర్గా, క్లారిటీగా, భయపడకుండా, వీడియో ఎక్కడ షేక్ అవ్వకుండా తీసుకోవడం ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, మన వాయిస్ కూడా క్లారిటీగా ఉండాలి. దానికోసం ఒక మైక్ అయితే కొనుక్కోవాలి. ఈ మైక్ చాలా బాగా పనిచేస్తుంది. నేను 750 రూపీస్కి కొన్నాను, K8 మైక్ అని చెప్పి. ఇప్పటివరకు దీంతో దాదాపు నేను ఒక 10-15 వీడియోలు చేస్తుంటాను, కానీ ఇంతవరకు ఛార్జింగ్ అయిపోలేదు, అలాగే నడుస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. వాయిస్ క్లారిటీ కూడా బాగుంది. సో మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఇలాంటి మైక్ ఒకటి కొనుక్కుంటే బెస్ట్. సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇవన్నీ ఎందుకు అంటే, మనం చేసే వీడియోలో క్లారిటీ ఉంటేనే కదా సబ్స్క్రైబర్స్ చూసేది. అంటే మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైతే, క్లియర్గా అర్థమైతే, వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి వీడియో నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, అడగండి. ఎస్, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా. సో మీరు అడగకపోతే సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు? హంబుల్గా, రిక్వెస్ట్గా అడగండి. నేను ఎలా అడుగుతానో అలా, అంటే నాలాగే అని కాదు, మీకు తోచిన విధంగా ఎలా అయితే బాగుంటుంది, ఎలా అడిగితే బాగుంటుంది అని మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని అప్పుడు అడగండి. కాకపోతే ఫస్ట్లోనే కాదు, చాలామంది యూట్యూబర్స్ చెప్పుంటారు ఫస్ట్లోనే, అంటే వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ గురించి, లైక్ గురించి, షేర్ గురించి అడగమని. చాలామంది అలా చేస్తారు కూడా. అసలు మీ వీడియోలో ఏముందో తెలియకుండా, మీ వీడియోలో వాళ్ళకి పనికొచ్చేది ఏముందో తెలియకుండా, మీ వీడియో వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియకుండానే లైక్ చేయమని ఫస్ట్లోనే అడిగితే, సబ్స్క్రైబ్ చేయమని ఫస్ట్లోనే అడిగితే ఎవరు చేస్తారు చెప్పండి? ఆలోచించండి. 90% పీపుల్ చేయరు. నా ఉద్దేశం ప్రకారం వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడగడం తప్పు. వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత చివరిలో అడగండి. ఒక నమస్కారం పెట్టి, నాలాగా నన్ను ఫాలో అవుతానంటే ఒక నమస్కారం పెట్టి అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఇలా నమస్కారం పెట్టి అడిగితే మన లైఫ్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది యూట్యూబ్ వల్ల. కాబట్టి మన కోసం మనం అడుగుతున్నాం, అదేం తప్పు కాదు. దీనిలో ఎటువంటి షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక
ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆడియన్స్ కావాల్సింది ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా. ఆ విషయం నాకు కొంచెం లేట్గా అర్థమైంది. కాకపోతే అంటే లేట్గా అంటే ఈ మధ్య కాదు, నాకు ఎప్పుడో తెలుసు. కాకపోతే దానికి తగ్గ సోర్సెస్ నా దగ్గర లేకపోవడం వల్ల నేను నార్మల్గా సాదాసీదాగా వీడియోస్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్లస్ ఎంట్రీ కార్డ్ ఉంటుంది కదా, మనం స్టార్టింగ్లో మన ఛానల్ ఎంట్రీ, అది కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాను. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను ఈ వీడియోస్కి లాస్ట్ వీడియో నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంటర్టైన్మెంట్ అంటే మనం చెప్పే మ్యాటర్ ఏదైనా కానీ మన బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ ఇంట్రెస్టింగ్గా ఉన్న దానికోసమైనా వీడియో చూసే వాళ్ళు ఉంటారు. మనుషులు పలు రకాలు అంటారు కదా, సో దానికోసమైనా వీడియో చూసే వాళ్ళు ఉంటారు. అలా అని వీడియోలో ఏది పడితే అది చెప్పేసి మంచి మ్యూజిక్ పెట్టుకుంటాము అంటే అలా కుదరదు. మ్యూజిక్ పెట్టాలన్నా మన ఓన్ అయి ఉండాలి. ప్లస్ ఆ ఎంట్రీ వీడియో ఏదైతే ఉందో అది డిజైన్ చేయించుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి అని చెప్పి, కానీ నేను బాగా రీసెర్చ్ చేసి చాలా రకాల యాప్స్ ట్రై చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే, నా ఛానల్కి ఏదైతే ఇప్పుడు ఎంట్రీ కార్డ్ అదే ఎంట్రీ వీడియో వస్తుందో అది నేను ఫ్రీగా డిజైన్ చేసుకుంది. అలాగే ఇప్పుడు వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లాస్ట్ వీడియోకి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కూడా నేను ఫ్రీగానే యాడ్ చేసుకున్నాను. అవి ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, అవి పెడితే కాపీరైట్ రాదా అంటే రాదు. మన వీడియోస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాయి. ఎందుకు రాదు అంటే దానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అది అప్లై చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూ రాదనమాట. కాపీరైట్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ ఇవన్నీ ఏమీ రావు. ఏ ప్రాబ్లం ఉండదు, ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి. అది ఎలా అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఏంటంటే ఈ మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తున్నాను ఫ్రీగా అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేసి దయచేసి అడగండి ఫ్రెండ్స్. నేను అడిగితేనే చేస్తాను, ఎందుకంటే నేను చాలా కష్టపడి కనుక్కున్నాను. ఎవరు చెప్పండి కొత్తదే చెప్తాను, కొత్తది సేఫ్గా ఉండేది చెప్తాను. కామెంట్లో అడిగితేనే నేను నెక్స్ట్ వీడియోగా అదే చేస్తాను. అంటే మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రీగా అని చెప్పి. ఇక ఎంట్రీ వీడియో అంటారా, ఎంట్రీ వీడియో, ఎండింగ్ వీడియో ఇవి కూడా కంపల్సరీ. ఎండింగ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని రావాలి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కూడా రావాలి. అదొకటి, అది చాలా మందికి తెలిసిందే. నార్మల్గా పిక్సాబై నుంచి డౌన్లోడ్ చేసుకొని నేనైతే పెడుతున్నాను. అది ఈజీయే ఎండింగ్లో పెట్టేది. కాకపోతే దాన్ని కూడా ఎడిట్ చేసి కింద మన ఛానల్ నేమ్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. అది కూడా నేను చేస్తాను త్వరలో. సో అది డిజైన్ చేసి ఎంట్రీ వీడియో, ఎండింగ్ వీడియో ఎలా డిజైన్ చేసుకోవాలి ఫ్రీగా అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ టాపిక్లో జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం ఎలా అని డిస్కస్ చేస్తున్నాం కదా, దీంట్లోనే ఈ మ్యూజిక్ అనేది ఇంపార్టెంటే. ఈ ఎంట్రీ వీడియో అనేది కూడా ఇంపార్టెంటే, ఎండింగ్ వీడియో అనేది కూడా ఇంపార్టెంటే. కొంతమంది వ్యూవర్స్ ఏం చూస్తారంటే ఓన్లీ ప్రొఫెషనల్గా ఉన్న వీడియోస్ని చూస్తారు. ఇలా మ్యూజిక్తో, ఇలా ఎంట్రీ వీడియోతో నీట్గా ప్రజెంటేషన్ ఉన్న వీడియోస్ని చూస్తారు. చూసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. కాబట్టి సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చేస్తే, వచ్చిన ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం. అది కామెంట్కి రిప్లై ఇస్తూ పోతే ఒక పెద్ద చాట్ కూడా కావచ్చు ఒక్కొక్కరితో, కానీ చెయ్యాలి. మనకు తెలిసింది వాళ్ళకు తెలియదు కాబట్టి కామెంట్ రూపంలో మనల్ని అడుగుతున్నారు. మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి రిప్లై ఇవ్వడం మన ధర్మం. ఒక కొత్త పర్సన్ వీడియో చూశాడు, వెంటనే ఏదో డౌట్ వచ్చి కామెంట్ చేశాడు, ఏదో అడగాలనుకున్నాడు, కామెంట్ రూపంలో అడిగేశాడు. సో మీరు చూసి వితిన్ 1 అవర్లో లేదా 1 డేలో రిప్లై ఇవ్వగలిగితే గనక ఆ పర్సన్ కూడా సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్విక్గా రెస్పాన్స్ వస్తుంది, క్విక్గా నా డౌట్ క్లారిఫై అయిపోయింది అని అతను సాటిస్ఫై అయిపోతాడు. సాటిస్ఫై అయిపోయి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే కొంతమంది మాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాము, ఓన్లీ లైక్ కొట్టి వదిలేస్తున్నాం దాన్ని అంటే, మీకు వీడియో చేయడానికి ఎంత ఓపిక ఉన్నప్పుడు థంబ్నెయిల్ చేయడానికి, ఇలా వీడియోలో మాట్లాడడానికి
ఎడిట్ చేయడానికి, ట్యాగ్స్ పెట్టడానికి, టైటిల్ పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి ఇంత టైం మీకున్నప్పుడు రిప్లై ఇచ్చే టైం లేదంటారా? ఏ టైంలో వీలుంటే ఆ టైంలో ఇవ్వండి. ఖచ్చితంగా అక్కడ మనకు ఆప్షన్ వస్తుంది యూట్యూబ్ స్టూడియోలో, ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ అని చెప్పి చూపిస్తుంది. అంటే మనం ఏ కామెంట్లకు అయితే రిప్లై ఇవ్వలేదో ఆ కామెంట్లన్నీ అక్కడ చూపిస్తుంది. దయచేసి ఏవో వేస్ట్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్కి తప్పితే మిగతా అన్ని కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వడం నేర్చుకోండి. దీనివల్ల కూడా మనకు ఫుల్ లెంత్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు. 6th పాయింట్ ఏంటంటే, మీ వీడియోకి ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంతే ఎక్కువగా సబ్స్క్రైబ్స్ కూడా పెరగడం జరుగుతుంది. దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే లైక్స్. చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ సబ్స్క్రైబ్ చేయమని అడగరు, ఓన్లీ లైక్ చేయమని అడుగుతారు. వాళ్ళ వీడియోస్కి వేలల్లో, లక్షల్లో, మిలియన్స్లో లైక్స్ కూడా ఉంటాయి. ఎందుకు ఓన్లీ లైక్స్ అడుగుతున్నారు, సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడగట్లేదు, వాళ్ళకి సరిపోతారా సబ్స్క్రైబర్స్ చాలా అంటే, మీరు ఇవాళ చూసిన సబ్స్క్రైబర్స్ రేపు ఉండరు, ఇంకా పెరిగి ఉంటారు. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం ద్వారా, అంటే మన వీడియోని లైక్ చేయమని అడగడం ద్వారా, ఒకవేళ ఆ మాట విని చాలా మంది లైక్ చేశారనుకోండి, ఎంత ఎక్కువగా లైక్స్ మన వీడియోకి వస్తే యూట్యూబ్ అల్గారిథం మన వీడియోని అంత ఎక్కువగా వైరల్ చేస్తుంది. అంటే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకు, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లైక్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఈ వీడియోలో ఖచ్చితంగా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది గుడ్ వీడియో, దీని ద్వారా ఏదో ఒకటి తెలుసుకుంటారు లేదా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి యూట్యూబ్ అల్గారిథం భావించి చాలా మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ యూట్యూబ్ అల్గారిథం రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. సో మీరు సబ్స్క్రిప్షన్ ఒకటే కాకుండా లైక్ చేయమని కూడా ఖచ్చితంగా అడగండి. లైక్స్ ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. 7th పాయింట్, ఇప్పుడు మన వీడియో క్లారిటీగా చేసాం, అంతా బాగా వచ్చింది, ఎంట్రీ లోగో చేసుకున్నాం, బీజిఎం పెట్టాం, ఎండింగ్ వీడియో పెట్టాం, ఎంట్రీలో మన ఛానల్ ఇంట్రో కూడా పెట్టాం, అంతా సెట్ అయిపోయింది, ఇక వీడియో అప్లోడ్ చేస్తే అయిపోతుంది, ట్యాగ్స్ పెట్టేస్తే అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఇంకోటి ఫాలో అవ్వాల్సి ఉంది, అది క్లియర్ థంబ్నెయిల్. మీరు వీడియోలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాని గురించి క్లియర్గా, కలర్ఫుల్గా, డిజైన్గా థంబ్నెయిల్ అయితే పెట్టాలి. ఈ థంబ్నెయిల్కి సంబంధించిన ఫొటోస్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, మీరు దేని గురించి అయితే వీడియో చేస్తున్నారో, అంటే దీని గురించి అయినా మంచిగా చెప్తున్నారా అంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా, వాళ్ళ వెబ్సైట్ నుంచి ఒక మంచి ఇమేజ్ని తీసుకొని దాన్ని కొంచెం ఎడిట్ చేయడం అంటే దానిపైన నేమ్స్ రాస్తాం కదా, అంటే మన వీడియోలో ఏముందో మ్యాటర్ రాస్తాం కదా థంబ్నెయిల్ పైన. సో అలా చేసి పెట్టుకుంటే మనకు కాపీరైట్ ఏమి రాదు, ఎందుకంటే వాళ్ళ గురించి మంచిగా చెప్తున్నాం కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, థంబ్నెయిల్స్కి కాపీరైట్ రాదు. అలా అని ఏ ఫొటోస్ పడితే ఆ ఫొటోస్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టకూడదు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే అవి ఇమేజెస్ని సేల్ చేస్తాయి, అంటే అమ్ముతాయి. వాళ్ళకి మంత్లీ ఇంత సబ్స్క్రిప్షన్ ఫీజ్ అని చెప్పి చెల్లించి మనం ఆ ఇమేజెస్ని వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా మనకి ప్రాబ్లం లేకుండా ఉండే ఇమేజెస్ని మాత్రమే గూగుల్ నుంచి అయినా, పిక్సాబై నుంచి అయినా, పిక్సెల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. థంబ్నెయిల్ అనేది కొంచెం ఓపికగా, మీరు వీడియో ఎంత ఓపికగా అయితే చేస్తారో థంబ్నెయిల్ కూడా అంతే ఓపికగా, క్లారిటీగా, ఫుల్ హెచ్డితో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా మీరు ఏదైతే వీడియోలో చెప్తున్నారో ఆ మ్యాటర్ని ఆ థంబ్నెయిల్ ప్రజెంట్ చేయాలి, అలానే ఉండాలి. పైన థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల మ్యాటర్ ఒకటి ఉంటే చూడరు, ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. దానివల్ల ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా పోయే ఛాన్స్ ఉంది, కొత్త వాళ్ళు పెరగరు. సో మీది ఫేక్ ఎంగేజ్మెంట్ అయిపోతుంది, అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది, చాలా మంది రిపోర్ట్ చేసే అవకాశం ఉంది, దానివల్ల మీ ఛానల్ పోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చెప్పిన మ్యాటరే, మీరు వీడియోలో ఏమైతే చెప్పారో దాని గురించే థంబ్నెయిల్ ఉండే విధంగా చూసుకోండి. 8th పాయింట్, ట్యాగ్స్ అండ్ టైటిల్ డిస్క్రిప్షన్. ఈ మూడు మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరగడానికి
ఇవి కూడా ఇంపార్టెంటే. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. అంటే వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ వీడియోస్కి కూడా ట్యాగ్స్లో టైటిల్ పెడుతున్నారు. అంటే ఏదో వంట చేస్తే ఆ వంటనే 4-5 రకాలుగా హ్యాష్ ట్యాగ్ పెట్టి అదే టైటిల్గా పెట్టేస్తున్నారు. కానీ అలా చేయకూడదు. టైటిల్ కూడా క్లియర్గా ఉండాలి. మనం ఏదైతే టైటిల్ పెడతామో దాన్ని కంప్లీట్గా కాపీ చేసుకొని దాన్ని డిస్క్రిప్షన్ ఫస్ట్ లైన్లో పేస్ట్ చేయండి. టైటిల్ ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని డిస్క్రిప్షన్లో ఫస్ట్ లైన్లో వచ్చే విధంగా పేస్ట్ చేయాలి. తర్వాత మీ వేరే వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఇస్తారా, లేదా మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటి లింక్స్ ఇస్తారా, ఇంకా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతారా, ఇవన్నీ మీ ఇష్టం. సో ఫస్ట్ మీ ఫుల్ లెంత్ టైటిల్ కరెక్ట్గా ఆలోచించి పెట్టండి. మీరు చేసిన వీడియోకి తగ్గట్టుగా పెట్టి దాన్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. ఒక పదం టైటిల్లో రిపీట్ అయ్యి మళ్ళీ అదే డిస్క్రిప్షన్లో రిపీట్ అవ్వాలి. అలా అని ఓన్లీ ఆ పదాన్ని 2-3 సార్లు పెట్టడము, టైటిల్ అంటే అర్థం లేని టైటిల్స్ పెట్టడం కరెక్ట్ కాదు. అర్థవంతంగా పదం రిపీట్ అయ్యే విధంగా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. దానికోసం విడైక్యూ అనే యాప్ హెల్ప్ తీసుకోవచ్చు. దాంట్లో మనం టైటిల్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో దాన్ని కీవర్డ్స్ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే దాన్ని ఎంతమంది సెర్చ్ చేశారని చెప్పి మనకు చూపిస్తుంది, ఎంత పర్సంటేజ్ సెర్చ్ చేశారని చెప్పి. అదే టైటిల్గా పెట్టుకోండి, మీకు రాను అలవాటైపోతుంది. టైటిల్స్ తర్వాత మీరు ఓన్గా పెట్టుకుంటారు. సో టైటిల్, డిస్క్రిప్షన్ అయిపోయింది కదా. తర్వాత ట్యాగ్స్ కూడా నేను ఇప్పటికీ కూడా విడైక్యూని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంత స్కోర్ ఉంది, మనం పెట్టే ట్యాగ్స్కి ఎంత స్కోర్ ఉంది దాన్ని చూసే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎక్కువ స్కోర్ ఉన్న ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకొని పెడతాను. ట్యాగ్స్ కూడా కంపల్సరీ. మన వీడియోస్ పుష్ అవ్వాలంటే యూట్యూబ్ అల్గారిథం, కొంతమందికి రికమెండ్ చేయాలంటే, యూట్యూబ్ సెర్చ్లో మన వీడియో రావాలి అంటే ఖచ్చితంగా ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ అనేవి క్లియర్గా ఉండాలి, రిపీటెడ్ వర్డ్స్ ఉండాలి. అలా అని ట్యాగ్స్లో న్యూ ఫిలిమ్స్, న్యూ సాంగ్స్, న్యూ తెలుగు సాంగ్స్, న్యూ తమిళ్ సాంగ్స్ ఇలా పెట్టేస్తున్నారు. సెలబ్రిటీస్ పేర్లు యూజ్ చేస్తున్నారు, మూవీస్ పేర్లు యూజ్ చేస్తున్నారు, న్యూస్ పేరు యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదు. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని గురించే పెట్టండి. ట్యాగ్స్ కూడా ఏదో వ్యూస్ వస్తాయని చెప్పేసి ఏవేవో పెట్టేస్తే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని పెడుతున్నారు. మీరు చేసే వీడియో ఇన్ఫర్మేషన్ గురించో లేదా కుకింగ్ గురించో ఉంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని పెడితే ఏమొస్తుంది? వాళ్ళకి రికమెండ్ అవుతుంది, అవ్వదని చెప్పట్లే. ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని సెర్చ్ చేసిన వాళ్ళకి మీ వీడియో రికమెండ్ అవుతుంది. మీరు థంబ్నెయిల్ అంతా కుకింగ్తో వేరే ఇన్ఫర్మేషన్తో ఉండి మీరు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని పెడితే ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేసినా మళ్ళీ రిపోర్ట్ కొట్టే ఛాన్స్ ఉంది. సో తప్పుడు ట్యాగ్స్ పెట్టకండి. అంటే మనకి అవసరం లేని ట్యాగ్స్, మన వీడియోకి ఎటువంటి సంబంధం లేని ట్యాగ్స్ రికమెండేషన్ అవుతుంది, వ్యూస్ వస్తాయి అనే ఉద్దేశంతో మాత్రం పెట్టకండి. అవసరమైన వాటినే, ఇప్పుడు టైటిల్, డిస్క్రిప్షన్ అయితే ఆలోచించవచ్చు, కానీ ట్యాగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. విడైక్యూ మనకి ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది. విడైక్యూ కీవర్డ్ సెర్చ్లో సెర్చ్ చేసి ఏదైతే ఎక్కువ స్కోర్ ఉందో ఆ టైటిల్ని, ఆ పదాలని ట్యాగ్స్గా ఎంచుకోండి. ఇంకా మీరు పెట్టే ట్యాగ్స్లో పర్టికులర్గా మీ ఛానల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఒక 2 times అన్నా రిపీట్ అవ్వాలి. అంటే సేమ్ ట్యాగ్ 2 సార్లు పెట్టడానికి వీలు కాదు కదా అంటారు, నాకు తెలుసు. అయితే దీనికి ఏంటంటే పరిష్కారం, ఒకటేమో ఫుల్ బిగ్ లెటర్స్లో పెట్టేయండి, ఇంకొకటేమో ఫుల్ స్మాల్ లెటర్స్లో పెట్టేయండి. నేను అలాగే చేస్తాను. ట్యాగ్స్లో, మనం పెట్టే ట్యాగ్స్లో ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా 2 సార్లు మన ఛానల్ పేరు అయితే రిపీట్ అవ్వాలి. అలా రిపీట్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే, మన వీడియో ఒకరు చూస్తున్నారు అనుకోండి, ఒక వ్యూవర్ మన వీడియోని చూస్తున్నప్పుడు మనము మన ఛానల్ నేమ్ని ట్యాగ్స్లో ఇవ్వడం ద్వారా ఆ వ్యూవర్ ఆ వీడియో చూస్తున్నప్పుడు కింద స్క్రోల్ డౌన్ చేస్తే మనం చేసిన వీడియోస్ మన ఛానల్ వీడియోసే కనిపిస్తాయి. వేరే ఛానల్ వీడియోస్, వేరే వీడియోస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా మన ఛానల్ వీడియోసే కనిపిస్తాయి. ఇది టాప్ సీక్రెట్. సో ఖచ్చితంగా ట్యాగ్స్లో మీ ఛానల్ నేమ్ అయితే ఉండే విధంగా చూసుకోండి. ఇక 10th పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే, వీడియోస్ని
షేర్ చేయమని అడగడం, సబ్స్క్రైబర్స్ని లేదా వ్యూవర్స్ని వీడియోస్ని, మీరు చేసే వీడియోస్ని నచ్చితే షేర్ చేయండి అని క్లారిటీగా హంబుల్గా అడగండి. అదొకటి. ఇంకొకటి, మన వీడియోస్ని మనం షేర్ చేసే కన్నా మన మొబైల్ నుంచి మనం వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిల్లో మన ఓన్ మొబైల్ నుంచి షేర్ చేయడం కంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఫోన్లో నుంచి షేర్ చేయడం ద్వారా ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎక్కువగా వ్యూస్ వస్తాయి, ఎక్కువగా సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో మన వీడియోస్ని మనం ఎప్పుడూ షేర్ చేయకూడదు. చేస్తే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మనమే మన వీడియోస్ని ప్రమోట్ చేసుకుంటున్నాం కాబట్టి అంత రెస్పాన్స్ ఉండదు, అంత వ్యూస్ రావు, అంత ప్రయోజనం ఉండదు. అదే పక్క వాళ్ళ ఫోన్ నుంచి వేరే మెయిల్ ఐడితో లింక్ అయి ఉన్న మొబైల్ నుంచి కనుక చేస్తే యూట్యూబ్ అల్గారిథంకి ఏమర్థమవుతుంది, ఓహో వీళ్ళకి ఈ వీడియో నచ్చింది, వీళ్ళు చూడడము, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీళ్ళే సొంతంగా వేరే ప్లాట్ఫామ్స్ కూడా షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని అనుకొని అక్కడ కూడా ఎక్కువ రెస్పాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇంకా ఎక్కువ మందికి పుష్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా ఈ 10 పాయింట్లు అయితే నేను చెప్పాను. నాకు తెలుసు వీడియోలో చాలా ఎక్కువైపోయింది, కానీ పర్వాలేదు. ఖచ్చితంగా ఈ 10 పాయింట్లు కనుక మీరు ఫాలో అయితే, కొంచెం కష్టమైనా సరే ఫాలో అయితే ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్స్ పెరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మ్యూజిక్ గురించి చేయాలా వద్దా అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఆ నెక్స్ట్ వీడియోలో నేను ఏదైతే ఇంట్రో చేశానో అది ఎలా చేశానో తెలుసుకోవాలని ఉందా లేదా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్గా అవి చేస్తాను. సో ఫైనల్గా ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.